నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. మొదటి బులెటిన్లోని ముఖ్యాంశాలు. మహదేవపురం డివిజన్లో తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ. వ్యవసాయ రంగంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలి, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. సైబర్ నేరాల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్. జేఈఈ అడ్వాన్స్డ్ 2026లో ఆకాశ సత్తా, ఏపీ టాపర్ గా బేటా సాయి అషీక్. మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. స్కూల్స్ రీఓపెనింగ్ నేపథ్యంలో రేణిగుంటలో పోలీసుల కీలక సమావేశం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని మహదేవపురం డివిజన్లో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా టీఆర్ఎస్ నాయకురాలు సంధ్యారెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎత్తారి మారయ్య, పడాల మనోజ్ గౌడ్ పాల్గొని జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలంగాణ రక్షణ సేన నాయకులు శీలం వీరేందర్, సీతారాం, రాజలింగం, శాంత, ఎల్పి రాజు, మంజులాచారి, ఊర్మిళ, నవీన్, మనీష్, రాకేష్, సమీర్, రమాదేవి, సోనీదేవి, ఫరా బేగం, శేఖర్, ప్రశాంత్, నవీన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ తెలంగాణ ఆకాంక్షల సాధన, సర్వోదయ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన చేపడుతున్న జెండా పండుగ కార్యక్రమాలు ప్రజల్లో విశేష స్పందన పొందుతున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కవితక్క నాయకత్వం పడక బెంజన అండ అది ఇంకోటి తీసుకో. పాంచజన్యంతో జై కవితక్క జై కవితక్క టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ అటు పక్కవ రాకే లేకపోతే జై కవితమ్మ జై కవితమ్మ జై టిఆర్ఎస్ జై టిఆర్ఎస్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ 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 తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై రక్షణ సేన జై రక్షణ సేన జై తెలంగాణ రక్షణ సేన జై తెలంగాణ రక్షణ సేన జిందాబాద్ కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి కవితక్క గారి నాయకత్వం వర్ధిల్లాలి. మరి మనోజమ్మ గారు, అలాగే ఉద్యమకారులు మరి వీరేందర్ గారు, అలాగే సీనియర్ నాయకులు రాజలింగమన్న గారు, మరి బెంజమిన్ గారు, అలాగే ఎల్లన్న గారు, మరియు మంజుల గారు, మరి సోని గారు, ఫరా గారు, మరి ఊర్మిళ గారు, అలాగే శాంత గారు, మరి నవీన్ గారు, మనీష్ గారు, రాకేష్ గారు, మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏదైతే అక్కగారు తీసుకున్న నిర్ణయానికి మరి ప్రజల్లో భారీ ఎత్తున మరి ఆమెకు మద్దతు కూడగడతా ఉన్నారు. మరి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లో కానీ ఈ 24 కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలిపించుకొని తీరుతామని చెప్పేసి ఈ యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అలాగే రాబోయే జనరల్ ఎలక్షన్లో కూడా ఫస్ట్ అక్కగారు అన్నట్టు జెండా పండుగ మన కుత్బుల్లాపూర్లోనే ఎగిరింది. మరి కుత్బుల్లాపూర్ సీట్ని ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్లో కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరి రాబోయే ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలకు
మరి అందరూ కూడా చాలా సానుభూతి కానీ మరి స్వచ్ఛందంగా పార్టీలో జాయిన్ కావడం కానీ సామాజిక తెలంగాణ అనేది మీద మేము తీసుకున్న పాంచజన్య ఏదైతే అక్కగారు తీసుకున్నారో ఉచిత విద్య ఉచిత వైద్యం మరి భారీ ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది. మరి అదేవిధంగా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అక్కగారి ప్రభుత్వం చూస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒకసారి నమస్కారం చేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలోని మహదేవపురం డివిజన్లో సంజమ్మ గారి ఆధ్వర్యంలో జెండా ఎగరడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో 24 డివిజన్లలో ఖచ్చితంగా మేము 24 డివిజన్లలో ఖచ్చితంగా మా యొక్క కార్పొరేటర్ను ఖచ్చితంగా గెలిపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క పాండిజన్యాన్ని తెలుసుకొని వారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి ఈ యొక్క మా కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళేసేసి ఉచిత విద్య ఉచిత వైద్యం ఈ యొక్క ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి మా కార్యకర్తలు ఎన్నవేళ అందుబాటులో ఉంది తీసుకెళ్తారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాయకులందరూ కూడా జై తెలంగాణ జై జై తెలంగాణ. జై తెలంగాణ జై కవితక్క. ఈరోజు మహదేవపురంలో మా సీనియర్ నాయకురాలు తెలంగాణ రక్షణ సేన సీనియర్ నాయకురాలు మా సంధ్యక్క గారి ఆధ్వర్యంలో నిర్వహించబడ్డ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మా కుత్బుల్లాపూర్ ఇన్ఛార్జ్ మారన్న గారు, అలాగే మా అన్నలందరికీ, మా రక్షణ సేన నాయకులకి, అలాగే పెద్ద ఎత్తున వచ్చిన మా మహిళా మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాటి నుండి నేటి వరకు మీరందరూ ఇక్కడ సంధ్యక్క గారితో పాటు కవితక్క గారికి మీరెప్పుడు అండగా నిలుస్తూ ఎప్పుడు మీరందరూ ఏ ప్రోగ్రాం చేసినా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మా తెలంగాణ రక్షణ సేన తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏదైతే పాంచజన్యం అన్న నినాదంతో కవితక్క గారు పార్టీని స్థాపించి ముందుకెళ్తున్నారో అవన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. ఏదైతే ఉచిత విద్య ఉచిత వైద్యం అనేది నినాదం ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్లోకి వస్తే ఇక్కడ పేదరికం అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. సర్వోదయ తెలంగాణ నిర్మాణం జరిగినప్పుడే, అన్ని వర్గాల వాళ్లకు న్యాయం జరిగినప్పుడే అప్పుడే మన తెలంగాణ, మనం ఏదైతే కలలు కన్నామో ఆ కలలు కన్న తెలంగాణని మనం సాధించుకున్న వాళ్ళం అవుతాం. దానికోసం కవితక్క గారు కృషి చేస్తున్నారు. కవితక్క గారితో పాటు రక్షణ సేన నాయకుల వెనకాల ఉన్న మీ అందరికీ ఆడబిడ్డలందరూ ముందుండి నడవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై కవిత. నమస్కారం. ఈరోజు నా తోటి అన్నదమ్ములైన అక్కజల్లైన నాకు మహదేవపురం డివిజన్కి నాకు సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ వందనాలు. ఏంటంటే ఈరోజు కవితక్క జెండా పండుగని పెద్ద ఎత్తున చేయాలి. మన రాష్ట్రంలోనూ ప్రతి గ్రామం, ప్రతి జిల్లాలో కూడా, ప్రతి మండలాల్లో కూడా ఎగురవేయాలని ఆదేశాల మేరకు నేను మహదేవపురం డివిజన్లో నా అందరి చెప్పడం వల్ల, ఎందుకంటే ఎగిరేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ దేవేందర్ నగర్ చౌరస్తాలో ఎగిరేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇన్ఛార్జ్ మారన్న, మనోజ, మా తోటి అక్క చెల్లెలందరూ కలిసి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. ఇంకా వాళ్ళ సపోర్ట్ తోటి నేను ముందుకెళ్ళాలి. మళ్ళీ సీనియర్ నాయకులు ఎవరు కూడా మీరు వద్దక్క, మీరు ఇక్కడికి రావద్దు, ఇక్కడికి రావాలన్న ఉద్దేశంతో ఎప్పుడు కూడా చూడలేదు. అందరి సపోర్టు సంపూర్ణంగా ఉండాలి. అట్లయితేనే మన కవితక్కను సీఎంగా చూస్తాము. మన ఫస్ట్ ఎక్కడంటే మన కుత్బుల్లాపూర్కే వచ్చి అక్క ఏదైతే మాట ఇచ్చిందో ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్లు కానీ ఫుల్గా ఫస్ట్ మనకు కుత్బుల్లాపూర్నే ఎక్కువ ఉన్నారు కార్యకర్తలు అన్న ఉద్దేశం ఉంది. మన యూనిటీ కూడా బాగుంది. అది కూడా మనం ఎప్పుడు కూడగొట్టుకోకుండా ఇట్లనే యూనిటీగా ఉండి మనం అన్ని జెండా పండుగలు కూడా సంపూర్ణంగా చేసుకోవాలని కోరుకుంటూ జై కవితక్క. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ వికారాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దం ప్రసాద్ కుమార్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
సామాన్య కార్యకర్త స్థాయి నుండి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థాయి వరకు ఎదిగిన గడ్డం ప్రసాద్ కుమార్ వివాదరహితుడిగా ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ శ్రమిస్తూ బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న ఆయనకు పలువురు ప్రముఖులు ఫోన్ ద్వారా మరియు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. ఆయన ఆయు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. ఎంపీపీగా ప్రారంభమైన ప్రయాణం నేడు చిరునవ్వుతో మనసును గెలిచి సంకల్పంతో శిఖరాలు అధిరోహించిన నాయకులు. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించేది వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు ఈ క్షణం జన్మదిన శుభాకాంక్షలే. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. రాష్ట్ర ప్రభుత్వం ముద్రిద్ర వీడి వ్యవసాయ రంగంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాబోయే రోజులలో ఎలినో ప్రభావంతో కరువు తీవ్ర రూపం దాలుస్తుందని, దీనిపై ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే గుర్తించి పంటలకు గిట్టుబాటు ధరలు, సాగునీటి సౌకర్యాలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. రైతు సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ కాళీ ప్రసాదరావు, డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి, గట్టికొప్పుల రాంబాబు, జయంతిలాల్, కూతురు రాజు, రాధారపు శివకుమార్, దామేర్పుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ అమెరికా వార్ కారణంగా మనకు అనేక రకాల ఇబ్బందులు ఏర్పడతాయి. ఒక దిక్కు ఇంధనం కొరత ఏర్పడుతున్నది, రెండో వైపు ఎరువుల కొరత ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకొని ఏర్పడకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ అయినప్పటికీ ట్రాన్స్పోర్టేషన్, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఎరువులు తయారయ్యే యొక్క ముడి పదార్థాలన్నీ కూడా అక్కడి నుంచే ఉన్నాయి కాబట్టి రసాయనిక ఎరువులు. అందుకోసం ఈ రెండింటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తున్నది, రాష్ట్రం ఏం చేయాలి అనే దానిపైన కూలంకుషంగా చర్చించి మనకు లోకలైజ్డ్గా ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. స్టేట్ ప్లాన్, జిల్లా ప్లాన్ కూడా ఎటువంటి పంటలు వేయాలి, ఇప్పుడు వరి వేస్తే ఏ పరిస్థితి ఉంటుంది, తర్వాత వేరే పప్పు దినుసులు కానీ మిగతా ఎలాంటి పంటలు వేయాలి, ఎంత డ్యూరేషన్ వేయాలి, ఏ విధమైన సమస్యలను ఎదుర్కోవడానికి ఏమేమి తెలియదు. ముఖ్యంగా త్రాగునీరు సమస్య కూడా చాలా చోట్ల వచ్చే అవకాశం. ఈసారి మనం చూస్తున్నాం భయంకరమైన ఎండలు, 46, 47
నేను ఇన్ని సంవత్సరాలు చూస్తున్నా, నేను విద్యార్థి దర్శనం చూస్తున్నా, ఇప్పుడు వచ్చినంత ఎండ నాకు ఇంతవరకు ఎప్పుడు కూడా ఆ విధంగా కనిపించదు. రావచ్చు టెంపరేచర్ 44, 45, కానీ ఈసారి 47 కూడా టచ్ అయిన పరిస్థితి కనిపిస్తున్నది. ఇప్పటికే అనేక చోట్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. మనకు మామూలుగా ఋతుపవనాలు వస్తే ఇదేం కాదు, కానీ ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు వర్షపాతం యొక్క లోటు వస్తుందో అప్పుడు భయంకరమైన ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి. కాబట్టి ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి, ఏ విధంగా వాటిని వినియోగించాలి, తర్వాత ప్రజలకు పొదుపు విషయాలు ఎట్లా పెట్టాలి. రోడ్డు భద్రత, మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా ఎల్కుర్తి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బ్యాంకు వివరాలు, ఓటీపీలను ఎవరికి వెల్లడించవద్దని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేష్, ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్, ఎస్ఐ కుమార్ తో పాటు స్థానిక సర్పంచ్ దివ్యభారతి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, గ్రామస్తులు పాల్గొన్నారు. యూత్ ఉంటారు, వాళ్ళకి చెప్పాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి హెడ్ మీద. సిమిలర్ గా ఈ సీట్ బెల్ట్ కూడా జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో ఆకాష్ విద్యా సంస్థలు మరోసారి సత్తా చాటాయి. దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులను సాధించగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన బేట సాయి అషిక్ 275 ర్యాంకుతో రాష్ట్రంలో అత్యుత్తమ ర్యాంకర్ గా నిలిచారు. విజయవాడ ఆకాష్ బ్రాంచ్ నుంచి 11 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్ కి అర్హత సాధించడం విశేషం. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, కాన్సెప్ట్ ఆధారిత బోధన, మాక్ టెస్టులే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బెంజ్ సర్కిల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆకాష్ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు కాన్సెప్ట్ క్లారిటీ, టైం మేనేజ్మెంట్, సమస్య పరిష్కార నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులను ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల్లో చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆకాష్ ప్రతినిధులు వెల్లడించారు. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నా పేరు అనిల్ కుమార్ అండి. సో ఇక్కడ నేను సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. సో నాతో పాటు సార్ ఉన్నారు, అరవింద్ సార్, ఈయన మొత్తం ఏపీ అండ్ సార్ ఉన్నారు, ఈయన అకాడమిక్ హెడ్ ఫర్ మెడికల్ వింగ్ హెడ్ ఉన్నారు, అలానే ఇంజనీరింగ్ వింగ్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. ఇంకొక టీచర్ వాళ్ళు ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, IIITస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు సార్. సో అది జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన ఫైనల్ అవుట్కమ్, వాళ్ళు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని. సో ఇవి ఒకసారి మీతో డిస్కస్ చేసి, సో అచీవ్ చేసిన పిల్లల్ని మీ ముందే ఫెలిసిటేట్ చేద్దామని మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ 4, అది కూడా మన సౌత్ ఇండియా నుంచి, దట్టు తెలుగు మాట్లాడే మన ప్లేసెస్ నుంచి, తెలంగాణ నుంచే ఆ ర్యాంక్ వచ్చింది సార్. సో తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచే ర్యాంక్ 4, బెస్ట్ ర్యాంక్ ఫర్ ఎంటైర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్. అంటే ఇంతవరకు ఆకాష్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఇండియాలోనే ర్యాంక్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు సార్. సో ఇక్కడ నుంచే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము, మంచి పిల్లలు ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేసెస్. ఇంతవరకు నీట్ గురించి అని ఆలోచిస్తూ ఒక మాట అయితే ఉంది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. జేఈ అడ్వాన్స్డ్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం సార్. దట్స్ ఆల్ సార్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. నా పేరు జగన్మోహన్ రెడ్డి. నేను ఆకాష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నుంచి చదువుకున్నాను. ఈ 2 ఇయర్ ఆకాష్ విజయవాడ నుంచి ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ చదువుకున్నాను. ఈ 2 ఇయర్స్లో ఆ టీచర్స్ సపోర్ట్ కానివ్వండి, పేపర్ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఎగ్జామ్స్ నుంచి వచ్చే ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ టీచర్స్ అన్నీ మార్క్ చేస్తూ ఆ ఎర్రర్స్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అలా చేయటం వల్ల ఇప్పుడు ఈ ర్యాంకు సాధించగలిగాను. ఈ ర్యాంకు వెనక ఆకాష్ మేనేజ్మెంట్, ఆకాష్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టీచర్స్ అందరి సపోర్ట్ వల్లే
ఈ ర్యాంక్ వచ్చింది. హన్మకొండ జిల్లా మడికొండ మహిళా ప్రాంగణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలలో మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న పెట్రోల్ బంకుకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయి కూడా, చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మహిళల ఆర్థిక సాధికారతే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మడికొండలో మహిళల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు కావడం గర్వకారణమని, మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు, అధికారులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం, అలాగే బట్టి గారి యొక్క సహకారంతో మీ అందరికి కూడా వడ్డీ లేని రుణాలు మళ్ళీ మొదలు కావడం చాలా సంతోషం. మరి దీని మీద అపహాస్యాలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. నిండు పార్లమెంట్ లో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరాలు చేస్తా అంటే మరి ఎన్ని కోట్లు అయితే మన తెలంగాణ అని అపహాస్యం చేసింది. కనీసం కామన్ సెన్స్ లేకుండా, ఆలోచన విధానం లేకుండా మాట్లాడే మూర్ఖులకు నేను ఈ యొక్క డయాస్ మీదకి వెళ్ళి, ఈ యొక్క ప్రాంగణంలోకి వెళ్ళి ఒకటి వారికి తెలియజేస్తున్నా. మూర్ఖులారా, మీరు ఆలోచించండి. చక్కగా పాడిండ్రు తల్లులు. పొదుపు అనేది ఎంత ఇంపార్టెంట్. మరి ఆ పొదుపుతోని ఏ ఒక్క మహిళ అయినా కూడా కోటీశ్వరాలు అయితే మాకు సంతోషం, ఆనందం. ఆ యొక్క కుటుంబం, ఆ యొక్క స్థానికత అన్ని కూడా బాగుపడతాయని భావిస్తున్నాం. మరి ఈ రోజు ఇంత గొప్పగా 4 గుంటల ఎన్ని ఇస్తారమ్మా? 14 గుంటలు ఇస్తున్నారు. 14 గుంటలలో మీరు పెట్రోల్ పంప్ రన్ చేయడానికి. అలాగే శ్రీధర్ గారు, సుధీర్ గారు, సిమిలర్లీ యూ హ్యావ్ టు రన్ ద సిఎన్జి ఆల్సో. అది కూడా ప్లాన్ చేస్తే బాగుంటది. రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు, కోడూరు మండలాల్లో ఉన్న పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పాఠశాల పరిసరాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర భద్రతా అంశాలపై చర్చించటకు పాఠశాల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేయడమైనది. నమస్కారం. తిరుపతి జిల్లా గౌరవ ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మరియు రేణిగుంట సబ్ డివిజనల్ పోలీస్ అధికారి అయిన రేణిగుంట డిఎస్పీ గారి యొక్క సూచనలతో ఈ దినము రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న స్కూలు యాజమాన్యముల అందరినీ రేణిగుంట మండల పరిధిలోకి పిలిపించి ఇక్కడ ఆ స్కూలు యాజమాన్యము తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముందస్తుగా మనకు ఈ మంత్లో 12th నుండి స్కూల్ రీఓపెన్ అవుతున్న కారణంగా వాళ్ళు స్టూడెంట్తో మసులుకునే విధానము, ఆ యొక్క బస్సును మెయింటైన్ చేసే విధానం గురించి తగు సూచనల కొరకు రేణిగుంట డిఎస్పీ గారు ఇక్కడ వీరందరినీ పిలిపించడం జరిగినది. వీరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రతి ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, అలాగే దానికి సంబంధించిన రికార్డ్సు ఉంచుకోవాలి. మరియు స్కూల్ బస్సును కండిషన్స్తో ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. దానికి ఉన్న డ్రైవరు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా పిల్లలతో పద్ధతిగా నడుచుకునే వ్యక్తిగా ఉంటూ ఆ యొక్క స్కూలు పిల్లలకు ఎక్కించుకున్నప్పుడు, దిగించుకున్నప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ రోడ్డు దాటించే విషయంలో వాళ్లకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియపరచడం జరిగినది. అలాగే స్కూలుకు పరిసరాలలో ఉన్న కిరాణా షాపులలో ఏవైనా సరే పిల్లలకు మత్తు పానీయాలు అందుబాటులో లేకోకుండా వాటిని నియంత్రించడం కొరకు తగు సమాచారాన్ని పోలీసుకు ఇవ్వాలని కూడా వాళ్ళ ద్వారా కోరడం జరిగినది. మరియు పిల్లల పట్ల ఏ టీచర్ కానీ ఎవరైనా సరే అసభ్యకరంగా ప్రవర్తించడము అటువంటి వాటిపైన ప్రతి 15 డేస్కి ఒకసారి వాళ్ళతో పేరెంట్స్తో ఇంటరాక్షన్ అవి స్టూడెంట్స్తోనూ కూడా మాట్లాడి అటువంటిది ఏదన్నా ఉందంటే ఇమీడియట్లీగా వాటిని నిర్మూలించే విధంగా పోలీసుకు సహకరించాలని చెప్పి తెలియపరచడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు మీద ఈ మధ్యకాలంలో ఎక్కువగా అఘాయిత్యాలు జరుగుతున్నాయి కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకునేసి వీరందరితో మేము ఈ విధంగా ఈ దినము మీటింగ్ చేయడం జరిగినది. మరి ఈ యొక్క మీటింగ్కు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో ఉన్న కోడూరు మండలాలు, కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలు
మరియు రేణిగుంట పోలీస్ స్టేషను, గాజులమండలం పోలీస్ స్టేషన్, ఏర్పేడు పోలీస్ స్టేషను మరియు కోడూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్ యాజమాన్యాలందరూ ఈ యొక్క మీటింగుకు హాజరయ్యారు. ఈ యొక్క మీటింగ్ హాజరవ్వడం కూడా నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ పిల్లలకు మనము ఎక్కడ కూడా పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకోకుండా రోడ్డు దాటినప్పుడు, స్కూలుకు వచ్చినప్పుడు, వెళ్ళినప్పుడు వాళ్ళకు క్రమశిక్షణలో పెంచి సమాజంలో వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే విధంగా స్కూల్ యాజమాన్యాన్ని మేము పోలీస్ తరఫున కోరడం జరిగినది. మరియు ఇప్పుడు ఇటీవల కాలంలో ఎక్కువగా కొన్ని మనము స్కూల్లో చూస్తున్నట్లయితే ఈ టీచర్లు చిన్నపిల్లలతో కొంచెం మిస్బిహేవియర్గా చేయడం జరుగుతున్న ఉద్దేశం కారణంగా వాళ్ళకు టీచర్ల ద్వారా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది వాళ్ళకి తెలియపరిచి ఇమీడియట్లీగా దాన్ని పేరెంట్స్కు లేదా అందుబాటులో ఉన్న టీచర్స్కు తెలియపరిచి అటువంటి అఘాయిత్యాల నుంచి మనము నివారించే మార్గంగా ఈ దినము పోలీసు వారు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినది. అందరికీ ధన్యవాదాలు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట నిరసన. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని, రాష్ట్ర ప్రజలకు జరిగిన అన్యాయాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేందుకు జూన్ 4న నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాయచోటి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మన ఎక్స్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర టీడీపీ అండ్ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 హామీలు అని చెప్పి 2 ఏళ్ళు పూర్తి అయిపోయినా కూడా ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెట్టు ఈ రోజుకి పాలన సాగిస్తుండడంతో ఈరోజు నిరసనగా ప్లేకార్డులు పట్టుకొని నిరసన తెలియజేయడం అయినది. చూసుకుంటే గతంలో ఏదైతే సూపర్ 6 హామీలు అని చెప్పినారో మహిళలకి 15,000, అలాగే కొత్త పింఛన్లు 50 ఏళ్లకే కొత్త పింఛన్లు ఇస్తానన్నారు. మైనారిటీలకి, బీసీలకి అది ఏమి ఇవ్వకుండా ఏదైతే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తారన్నారో, 3 సిలిండర్లు అన్నారో, డిఎస్సిలో కూడా మొత్తం ఫెయిల్యూర్గా డిఎస్సి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ఏదైతే హామీలు చెప్పినారో అన్నీ నిర్వీర్యం చేస్తూ ప్రజలకి మభ్యపెట్టు ఈ రోజుకి 2 ఏళ్ళు పాలన పూర్తి చేసుకున్నారు. దాని నిరసనగా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి మన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఈరోజు పార్టీ తరఫు నుంచి పిలుపునిచ్చినారో ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర చేయడం జరిగింది. ఆదేశాల మేరకు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాయచోటి అన్నమయ్య జిల్లా మా వైఎస్ఆర్సీపీ కార్యాలయం శ్రీకాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మాజీ కౌన్సిలర్ల ఆధ్వర్యంలో ఈ పొద్దు ఇక్కడ ప్రజా వ్యతిరేకత ఎందుకు వస్తుంది, 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం దీనిపైన ఎందుకు చెప్పలేకపోతుంది, కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంది, చేసేది ఏంది, ప్రజల ప్రశ్న ఒకటే. ప్రజలు ఏం చెప్తున్నారు, ప్రజలకు మీరు ఇచ్చింది మీకు డబ్బు ఉదిగాని మన రాష్ట్రము వెనకబడింది, అమరావతి డెవలప్ చేస్తాము, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతాము, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ధర పెంచాము అని చెప్పి ఈ పొద్దు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క దాని మీద ఒక బియ్యం కానీ రేషన్ సరుకులు కానీ ప్రతి ఒక్క దాని మీద పెంచుకుంటూ పోతుంది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎందుకు ఏం చేస్తుంది, నిద్రపోతుందా? కానీ మా వైఎస్ఆర్సీపీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, ప్రజల కోసం పార్టీ తరఫున ప్రతి కాన్స్టిట్యూషన్లో తిరిగి ప్రజల తరఫున మనం పోరాడాలా. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, మీరు ఏం చేసినా మేము నిద్రపోతూ ఉంటాం అనే పద్ధతిలో జరుగుతుంది. నేను కూటమి ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు ఈ విధంగా గ్యాస్ కానీ రేట్లు, పెట్రోల్ కానీ బంగారు రేట్లు కానీ ఈ విధంగా పెరుగుతా అంటే మీరు ఎందుకు స్పందించడం లేదు? అమరావతి అంటారు, పోనీ అమరావతిలో ఏం డెవలప్ చేసినారు, పోనీ రాయచోటిలో ఏం డెవలప్ చేసినారు? నేను ఒకటే అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రజలకు మీరు చెప్పిన ఏంది, చేసేది ఏంది? 2 ఏళ్ళు అయిపోతుంది, ఈ బుద్ధుడికి ఏం లేదు. ఎవరిని అడిగితే కేసులు పెట్టడం,
వాళ్ళ మీద ఇబ్బంది చేయడం జరుగుతుంది. ప్రజలకు మీరు మేలు చేసే పథకాలు ఎన్ని చెప్పినారు? ఒక్కసారి మీరు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచన చేయండి. మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తే మీరు తిరగలేరు, కానీ మా జగన్మోహన్ రెడ్డి పార్టీ పిలుపు మేరకు ఈ పొద్దు మేము రాయచోటి వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాలని, ఒక గ్యాసే కాదు, ఒక పెట్రోల్ కాదు, ఒక డీజిల్ కాదు, ఒక రేట్లో ప్రతి బియ్యం విషయంలో కానీ రైతుకు సంబంధించిన కానీ ప్రతి తగ్గించి ప్రజలకు మేలు చేసి నువ్వు చెప్పిన పథకాలన్నీ తక్షణం తగ్గించి చేయాలని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.